నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 8 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,499.17, 456 pts, 0.58% తగ్గింది. అత్యధిక లాభం TCS 3.36% పెరిగింది. అత్యధిక నష్టం బజాజ్ ఫైనాన్స్ 5.84% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,570.65, 0.27% వద్ద ఉంది. -0.27% తగ్గింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. నష్టాల్లో ముగిసిన భారతీయ మార్కెట్లు 78,499.17 వద్దకు పడిపోయిన సెన్సెక్స్. BSE సెన్సెక్స్ 0.58% క్షీణించి 78,499.17 వద్ద ముగియగా, NSE నిఫ్టీ 50 0.27% తగ్గి 24,570.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.55% పడిపోయి 57,746.45 వద్ద ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉంది. వారపు లాభాలతో $4,340 మరియు 70 సెంట్లుకి చేరిన బంగారం ధర. బంగారం ధర 0.41% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,340 మరియు 70 సెంట్లు వద్ద స్థిరపడింది. ఇది వారానికి 8% లాభాన్ని నమోదు చేసింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తగ్గడం మరియు భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారానికి ఊతమివ్వగా, వెండి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $63 మరియు 33 సెంట్లు వద్ద ముగిసింది. భౌగోళిక రాజకీయ మార్పుల మధ్య బ్యారెల్కు $78 మరియు 18 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు. శనివారం ముడి చమురు ధరలు 0.17% పెరిగి బ్యారెల్కు $78 మరియు 18 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ప్రాంతీయ భద్రతపై చర్చలు మరియు హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందంపై అంచనాలకు మార్కెట్ స్పందించింది. $510 లక్షల భారతీయ IPO కోసం డ్రాఫ్ట్ పత్రాలను దాఖలు చేసిన ఏజిఎస్ హెల్త్. బ్లాక్స్టోన్ మద్దతు ఉన్న ఏజిఎస్ హెల్త్ భారతదేశంలో తన రాబోయే IPO కోసం సవరించిన డ్రాఫ్ట్ పత్రాలను దాఖలు చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు $500 మిలియన్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాల నివేదికతో తగ్గిన యుఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి. జూలై ఉద్యోగాల డేటాలో ఊహించని క్షీణత తర్వాత యుఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి పడిపోయింది. బలహీనమైన ఉద్యోగాల నివేదిక ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలను గణనీయంగా తగ్గించింది. భారతీయ రోడ్డు ఆస్తుల $1.5 కోట్ల విక్రయంపై కెనడా PSP ఆలోచన. కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు భారతదేశంలో తన రోడ్డు పోర్ట్ఫోలియోను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ సంభావ్య లావాదేవీ విలువ సుమారు $1.5 బిలియన్లుగా ఉంటుందని అంచనా. బెంగళూరు హౌసింగ్ ప్రాజెక్టులో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్న సుమధుర గ్రూప్. రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమధుర గ్రూప్ బెంగళూరులో కొత్త నివాస ప్రాజెక్ట్ కోసం 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ప్రీమియం హౌసింగ్ విభాగంలో కంపెనీ ఉనికిని విస్తరించడం ఈ పెట్టుబడి లక్ష్యం. ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలను యోచిస్తున్న కేంద్రం. ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గ్లోబల్ LPG ధరల హెచ్చుతగ్గులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం ఈ విధాన నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. యుఎస్ అటార్నీ జనరల్గా టాడ్ బ్లాంచ్ను ఖరారు చేసిన యుఎస్ సెనేట్. తీవ్ర రాజకీయ చర్చల అనంతరం యుఎస్ సెనేట్ టాడ్ బ్లాంచ్ను కొత్త యుఎస్ అటార్నీ జనరల్గా తృణప్రాయంగా ఆమోదించింది. ఈ ఓటింగ్ పరిపాలనకు అత్యంత సన్నిహితుడిని నియమించడంపై ఇరుపక్షాల ఆందోళనలను బహిర్గతం చేసింది. 3.36% పెరిగిన TCS షేర్లు. 5.84% పడిపోయిన బజాజ్ ఫైనాన్స్. IT దిగ్గజం TCS 3.36% లాభపడి $2,452 మరియు 70 వద్ద ముగిసి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడి మధ్య బజాజ్ ఫైనాన్స్ షేర్లు 5.84% పడిపోయి $1,078 వద్ద స్థిరపడ్డాయి. FD వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,340 మరియు 70 సెంట్లు 0.41% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 132,855 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.41% పెరిగింది. మునుపటి ముగింపు $4,322 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి.
వెండి $63 మరియు 33 సెంట్లు 1.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1938 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.20% పెరిగింది. మునుపటి ముగింపు $62 మరియు 58 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $78 మరియు 18 సెంట్లు 0.17% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.17% పెరిగింది. మునుపటి ముగింపు $78 మరియు 5 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.2009 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.09% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 11 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది, అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.